సాయి పల్లవి సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా బాక్స్ ఆఫీస్ క్వీన్ గా పేరు పొందిన ఈ హీరోయిన్ వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ కెప్టెన్ ముకుంద్. కంగ్రాచులేషన్స్ మేజర్ ముకుంద్. థాంక్యూ మమ్మటి. కేవలం కథాబలం ఉన్న చిత్రాలు తీస్తూ ఒకప్పటి సీనియర్ నటి దివంగత సౌందర్యని గుర్తు చేస్తున్నారు. అటు అందం, అభినయం, కలివిడితనం అన్నిటిలోనూ కుర్రకారిని ఆకట్టుకుంటూ అందరూ నచ్చిన మెచ్చిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఎక్స్పోజింగ్ చేస్తే హీరోయిన్ గా కోట్ల రూపాయల ఛాన్స్ ఇస్తామంటున్న ఈ తరుణంలో సాయి పల్లవి అందరి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిలవడమే కాదు, కోట్ల రూపాయలు ఇచ్చిన వివిధ రకాల ప్రోడక్ట్ యాడ్స్ చేయనంటూ డిసైడ్ అయ్యారు. ఇక ఆమె పోషించిన పాత్రల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు చెప్పినట్టుగా ఆమె నటించబోయే ఏ సినిమా అయినా కేవలం పాత్ర, కథ బాగుండాలి, కానీ ఇలాంటి పెద్ద దర్శకుడైనా ఆ సినిమాకి ఎంత పెద్ద బడ్జెట్ కేటాయించినా నటించబోనని ఖరాఖండిగా నిర్ణయించుకున్నారు. నిజానికి సినీ కెరీర్లో ఆమె తీసుకున్న నిర్ణయాలకే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పాన్ ఇండియా చిత్రం అమరన్లో నటించగా ఈ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించడమే కాదు, మణిరత్నం తనకి ఇష్టమైన నటి సాయి పల్లవి అంటూ సభాముఖంగా అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. అంతటి గొప్ప ఘనతను సాయి పల్లవి సాధించారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలో సాయి పల్లవి నటుడు నాగ చైతన్యతో జతకట్టిన తండేల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబోతోంది. అలాగే మరోవైపు రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరొక హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వటం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయం అని అన్నారు. అయితే దక్షిణాదిలో పరిస్థితి వేరని పేర్కొన్నారు. వారి శ్రమకు, అర్హతకు తగిన వేతనం లభించకపోవడం బాధగా ఉందంటూ పేర్కొన్నారు. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తూ సాయి పల్లవిలాగే ప్రతి ఒక్క హీరోయిన్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల గురించి, మిగతా చిన్న టెక్నీషియన్ల గురించి ఆలోచించాలని, తమ బాధలను గుర్తించాలని పేర్కొంటున్నారు. కంగ్రాచులేషన్స్ కెప్టెన్ ముకుంద్. కంగ్రాచులేషన్స్ మేజర్ ముకుంద్. థాంక్యూ మమ్మటి.